నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తీన్మార్ మల్లన్న ఆయన యొక్క సిద్ధాంతం బీసీల కోసం పోరాటం అని చెప్తూ ఉంటారు. అయితే నిజంగా మనం ఎవరం కూడా ఊహించినటువంటి విధంగా మాజీ మావోయిస్టులు దాదాపు 100 నుంచి 200 మంది వరకు కూడా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు మావోయిస్టు పార్టీలు చాలా ఉన్నాయి, అటు సైడ్ వెళ్లకుండా ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు తీన్మార్ మల్లన్న వైపు రావడం జరిగింది? చాలా అంశాలు ఇప్పుడైతే తెరపైకి రావడం జరిగింది. చాలా అసలు సంచలనంగా మారింది. ఎందుకంటే మావోయిస్టులు ఎవరు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరతారని ఎవరు అనుకోలేదు. మాట్లాడదాం దీనిపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఒక్కటేసారిగా అసలు ఎవరు ఊహించని విధంగా ఇంతమంది మాజీ మావోయిస్టులను ఎట్లా చేర్చుకున్నారు? అసలు వాళ్ళకి ఏం చెప్పారు? మీ పార్టీ సైడ్ వాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి? మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మావోయిస్టులందరూ కూడా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఉద్యమంలోకి రావడానికి గల కారణాలంటే వాళ్ళ ఎజెండానే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాగా మార్చుకొని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా పెన్ను ద్వారా కావు, గన్నుతోనే సాధ్యమనేటటువంటి ఆలోచనతో అడవిలోకి పోయినటువంటి మావోయిస్టులంతా కూడా ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్బంధాన్ని మరి తట్టుకొని ఉండే పరిస్థితి లేని సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే వాళ్ళ మావోయిస్టుల ఎజెండా ఉందో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నికారసుగా ఈ వర్గాల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భాలని చూసి గమనించి ఆలోచన చేసి అనేక రోజుల నుండి అనేకమైనటువంటి సుదీర్ఘ మంతనాలు జరుపుకుంటూ ఇవాళ అక్కడి నుంచి వచ్చినటువంటి మావోయిస్టు పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర అనుబంధ సంఘాలు కావచ్చు, వాళ్ళ యొక్క సానుభూతి పనులు కావచ్చు, అందరూ కూడా మల్లన్న చేస్తున్నటువంటి పోరాటమే మరి మా యొక్క లక్ష్యంగా ఉందనేటటువంటి ఆలోచనని వచ్చిన తర్వాతనే ఇవాళ పటేల్ వనజ గారు మరి అందరికీ సీనియర్ నాయకురాలు ఉద్యమంలో కూడా మరి వారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ తీన్మార్ మల్లన్న గారి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వారి మార్గంలో బహుజనులకు రాజ్యాధికారం అందించేటటువంటి మార్గం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మరి ఓటు చైతన్యాన్ని తీసుకొని వచ్చి గల్లీ గడప గడపకు వెళ్ళి మన యొక్క గన్ను కంటే కూడా పెన్ను కంటే కూడా బలమైనటువంటి ఆయుధం ఇవాళ ఈ వర్గాల చేతిలో ఉన్నటువంటి ఓటు అనేటటువంటి ఆయుధాన్ని మరి చైతన్యంతో మాత్రమే సాధించవచ్చు అనేటటువంటి ఆలోచనకు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడటానికి ఇది ఒక సరైన వేదిక అనే నమ్మకంతోనే ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అవుతా ఉండనేది వాస్తవం. అయితే వనజ గారి వర్గం ఒకటే జరిగిందా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర వర్గాల నుంచి వచ్చినటువంటి మావోయిస్టులు కూడా ఉన్నారు దీంట్లో? ఇవాళ వనజ గారికి ఒక వర్గం ఏం లేదు. అందులో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ సానుభూతి పనులు కావచ్చు, మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి కగారు ఘటన కావచ్చు, అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒకనాడు ఒక ఆయన మాది మావోయిస్టుల ఎజెండా అంటారు, ఒక ఆయన మేము మావోయిస్టుల ఆలోచనల మేరకు పనిచేస్తున్నాం అంటారు, వాళ్ళ సిద్ధాంతం మా సిద్ధాంతం అంటారు. కానీ అధికారం వచ్చిన తర్వాత పట్టపగలే పిట్టలను కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలకు కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ పార్టీ కూడా ఈ సమాజం కోసం పనిచేసేటటువంటి పార్టీలు కావనేటటువంటి వాస్తవాలకు తెలుసు. కాబట్టి ఇవాళ 70-80 ఏళ్ళ తర్వాత మెజార్టీ వర్గాలు ఈ రాష్ట్రంలో దాదాపు 80-90% ఉన్నటువంటి వర్గాలకు నేటికి అధికారం అందకపోవడానికి గల కారణం మరి ఆ పార్టీలే. కాబట్టి మరి ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ రాజ్యాధికార పార్టీ. మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యం అనేటటువంటి వాస్తవం తెలుసు. కాబట్టి ఇవాళ ఇది ఈ ప్రజల యొక్క పార్టీ. ఈ పార్టీ ద్వారానే ఈ ప్రజలను చైతన్యం చేసి 2029లో అధికారం అందుకోవాలనేటటువంటి ఆలోచనలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అసలు అంటే ఎంతమంది మావోయిస్టులు చేరారు? మావోయిస్టులకు అసలు తీన్మార్ మల్లన్న ఏం హామీ ఇచ్చిండు? తీన్మార్ మల్లన్న ప్రత్యేకమైనటువంటి హామీలు ఏమీ లేవు. తీన్మార్ మల్లన్న గారు చేస్తున్నటువంటి పోరాటం ఒక అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ అనేక రకాల అవకాశాలను వదిలిపెట్టుకొని నా పర్సనల్గా నా యొక్క అవకాశాలు కాదు, ఈ ప్రజలే నాకు ముఖ్యం, నాకు మరో జన్మ లేదు, నాకున్న ఈ జన్మలోని ఈ ప్రజలకు ఏదో చేసిపోవాలనేటటువంటి తపనతోనే వారు కొట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, అధికారంలో ఉండి అధికార పార్టీని ఎదిరించి మరి వాళ్ళు ఏదైతే తప్పుడు కులగణన చేసి కులాలని తక్కువ చేసి చూపిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రజల పక్షాన నికారసగా కొట్లాడి
ఆ పత్రాలను చించేసి మరి ముక్కు బిండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కష్టమైనా ఇవాళ తప్పు ఒప్పు కులగణన లెక్కలను కూడా ఇవాళ బయటికి తీసుకురావడానికి కారణమైనటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి తీన్మార్ మల్లన్న పోరాటాన్ని చూసి మాత్రమే ఇవాళ మావోయిస్టులు అందరూ కూడా ఆ పార్టీ అదే మాకు సరైన వేదిక అని నమ్మి ఇవాళ వచ్చి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జాయిన్ అవుతా ఉన్నారు. ఎంతమంది జాయిన్ అయ్యారు అసలు? లేకపోతే దాంట్లో మహిళలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా? ఇవాళ దాదాపు 200-300 మంది పైచిలకి ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మల్లన్న గారు కూడా వనజక్క అన్నది అప్పటికి అన్న ఇది కొద్దిగా ఇబ్బంది అవుతట్టుంది అన్న అప్పటికి కూడా ఇక మాకు వేరే పెద్ద హాల్ ఎక్కడ దొరకలేకపోవడంతో ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఇవాళ హాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతకు 200 మంది బయట ఉండటం జరిగింది. ఇంకా మార్గం మధ్య నుంచి మాకు అది 1 గంట వరకు అన్న సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు కొద్దిగా లేటుగా బయలుదేరడం జరిగింది. కాబట్టి ఇవాళ దాదాపు 200-300 మంది మహిళలు పురుషులు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. మళ్ళీ అదే వేదిక నుంచి మల్లన్న గారు కూడా భువనగిరి కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండలో సూర్యాపేట కావచ్చు, పెద్ద వేదికల ద్వారా బహిరంగ సభ ద్వారా మరి పెద్ద ఎత్తున జాయిన్ చేసుకుందామని వాళ్ళకి మాటను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ అందరు జాయిన్ కావడానికి అవకాశం దొరకలేదు. కాబట్టి మరొక సందర్భంలో మళ్ళీ వివిధ ప్రాంతాలలో పెద్ద సభలతో జాయిన్ చేసుకుంటామని కూడా తెలపడం జరిగింది. ఈ మాజీ మావోయిస్టులందరికీ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళకి ఏమైనా ప్రత్యేక బాధ్యతలు ఇవ్వబోతా ఉందా? వారి జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా వారికి ఏమైనా బాధ్యతలు ఇవ్వబోతా ఉందా? వనజ గారికి రాష్ట్ర పార్టీ నాయకత్వంలో ఏమైనా ప్రత్యేక బాధ్యతలు ఏమైనా అప్పగించారా? ఇచ్చినాం కదా, మా అన్నగారు చెప్పారు. మా ఇంటి ఆడబిడ్డగా ఆమె మా పార్టీలో రాకముందే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సరైనటువంటి మహిళా అధ్యక్షురాలు వనజక్క గారు అని చెప్పి మేము ఆ రోజే ప్రకటించుకున్నాం, ఆమె అనుమతి లేకుండా. అయినా ఆమె నేను ఇట్లా కాదన్నా, నేను జనంతో వచ్చి మరి ఇవాళ సింగిల్గా నేను వచ్చి బాధ్యతలు తీసుకోవడం కాదని చెప్పి 6 నెలలు టైం తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రం నలుమూలల నుంచి అందరినీ కదిలించి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ జాయినింగ్ అయ్యి ఈ రోజు నుంచి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వీళ్ళు కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాలను త్యాగం చేసి ఏ క్షణాన ఎప్పుడు ప్రాణాలు వదిలిపెట్టాలనో తెలియని సందర్భంలో కూడా అడవిలోకి పోయి గన్నులు పట్టుకొని మరి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ జనజీవన శ్రమంతులకు కలిసిన తర్వాత వాళ్ళని మేము వాడుకోవటం కాదు, వాళ్ళు అంటే నడిచే కాలం ఎప్పుడు కూడా ఆగదు. కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ నిత్యం ఈ ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి తపనతో ఉంటారు. కాబట్టి బరాబర్ వాళ్ళ యొక్క తపనకు అంటే అనుకూలమైనటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎందుకంటే 70-80 సంవత్సరాల నుండి ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రల మీద ఈ ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి పెద్ద బాధ్యత ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళ మీద ఉంది. ప్రతి గ్రామాన గల్లీ అన్ని హరిజన గిరిజన మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇవాళ ఎందుకు మనకు రాజ్యాధికారం అవసరం ఉందో తెలియజేసేటటువంటి పని చాలా బాధ్యతాయుతమైనటువంటి పెద్ద బాధ్యతలే వాళ్ళు అందుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీని 2029లో ఒక బీసీని ముఖ్యమంత్రిగా చూసేంత వరకు కూడా వాళ్ళని విశ్రమించకుండా వాళ్ళ పోరాటం కొనసాగిస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇంతమంది మావోయిస్టులు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మేజర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు. మరి ఈ వర్గాల కోసం ఏదైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా కావచ్చు, ఇంకో అనేక రకాల పోరాటాలతోనే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అందుకున్నటువంటి పాలకులు చేయనటువంటి పనుల మీద గలమెత్తి మరి అడవుల్లోకి పోయి చేసినటువంటి పోరాటం ఈ ప్రజల కోసమే. కాబట్టి ఇవాళ అది సాధ్యం కాక ఎంతో కొంత పాక్షికంగా సక్సెస్ అయినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి విజయం అయితే జరగలేదనేటటువంటి ఆలోచనతో ఇవాళ మావోయిస్టులందరూ కూడా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగానే ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. 2009 రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అమలైతే నేటికి చట్టం అయితే 2010లో అమల్లోకి వచ్చిన నేటికి మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య దొరకకపోవడానికి గల కారణం మనం వేస్తున్నటువంటి ఓటు ఎవరికి పోతుంది, ఎవరి బాగోగుల కోసం పనిచేస్తూ ఉండరు వాళ్ళు అనేటటువంటి వాస్తవాలని గమనించాలి. అంతేకాకుండా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, ఇవాళ కామారెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి మరి హామీలు కావచ్చు, ఇవి కూడా నెరవేరకపోవడానికి గల కారణం మరి ఇవాళ మనలో చైతన్యాన్ని నింపుకోకపోవడంతో ఇవాళ వీళ్ళందరూ అడవుల్లోకి పోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి మరి తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు అశువులు బాసినటువంటి అమరవీరులు కావచ్చు, ఇవేవి కూడా నేటికి మన వర్గాలకు మరి నాణ్యమైనటువంటి విద్యా వైద్యం అందించకపోవడంతో మన బతుకులు ఇవాళ అధోగతి పాలవుతా ఉన్నాయనేటటువంటి వాస్తవాన్ని నమ్మి ఇవాళ తీన్మార్ మల్లన్న గారు ఎత్తుకున్నటువంటి జెండాని ఇవాళ మావోయిస్టులు
మరి మద్దతు పలకటం అంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు ఎవరి కోసం పోయి అడవులలో ప్రాణాలు పోగొట్టుకుర్రు, ఎవరి కోసం ఇవాళ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకుర్రు, ఇవాళ వీళ్ళందరూ ఐక్యమై ఎందుకు మీ ముందుకు వస్తున్నారు అనేటటువంటి వాస్తవాలని గ్రహించి మరి ఇప్పటికైనా మేల్కొన్నాం. మరి మనం మేల్కొన్నటువంటి సందర్భం అనేక రకాల కుట్రలు చేసేటటువంటి పాలక వర్గాలని మరి మనందరం కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2009లో అధికారమే మరి 2029లో అధికారమే అంతిమ లక్ష్యంగా మరి మనం అందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరందరూ ఇది మన పార్టీ, మన కుటుంబ పార్టీ, మన బతుకులు మార్చేటటువంటి పార్టీ, మన బతుకులు బాగు కావడం కోసం, మన భవిష్యత్ తరం ఏదైతే విద్య వైద్యం మన భవిష్యత్ తరాలకు అందడం కోసం మరి చేస్తున్నటువంటి పోరాటంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మావోయిజం కూడా ఇవాళ మావోయిస్టులు కూడా ఇవాళ మన జెండా ఎత్తుకురంటే మరి మీరందరూ ఆలోచన చేసి వివిధ అగ్రవర్ణ పార్టీల చెంత ఉన్నటువంటి నాయకత్వం కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వాటిని విడనాడి మరి ఇవాళ మనం అందరం ఐక్యమై సాధించుకొని మనం కన్నా కలలు కన్నా మరి రాజ్యాధికారాన్ని నెరవేర్చుకున్నప్పుడే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఇది జానయ్య యాదవ్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే దాదాపు 200 నుంచి 300 మాజీ మావోయిస్టులు కూడా చాలామంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వచ్చి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, ఆయన పోరాట పటిమ చూసే ఈ పార్టీలోకి జాయిన్ అయ్యారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ పార్టీని ఆదరించాలి, ఈ పార్టీని మీ పార్టీగా భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి ఈ పార్టీని, ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, తీన్మార్ మల్లన్న గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించి అందరినీ కూడా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలని కూడా ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈ మావోయిస్టులు అందరూ కూడా ఎవరైతే దాదాపు 200 మంది దాకా జాయిన్ అయ్యారో మరి వారికి తీన్మార్ మల్లన్న గారు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, వారిని రాష్ట్ర వ్యాప్తంగా వారి ప్రచారంలో కావచ్చు, లేకపోతే వారి యొక్క పార్టీ బలోపేతంలో కావచ్చు ఎలా వాడుకుంటారో కూడా రానున్నటువంటి రోజుల్లో చూద్దాం. చూస్తున్న దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్.